ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఈ అధ్యాయంలో దేవునికి ఇష్టమైన ఉపవాసమును గూర్చి ప్రవక్త అయిన యెషయా చాలా స్పష్టముగా గ్రహించు విధముగా బోధించారు. మన ఏ ప్రయత్నాల ద్వారా జరగని నెరవేరని కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతాయని, నెరవేరుతాయని దేవుడు తన లేఖనాల్లో బోధించారు. మార్కు సువార్త 9:29లో ఉపవాస ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని బోధించారు. అయితే ఇంత శక్తివంతమైన ఉపవాసము చేసినా కూడా కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు, ఉపవాసం ఉంటూ వ్యాపారము చేస్తూ కలహపడుచు చేయుట ఈ ఉపవాసము దేవునికి ప్రీతికరము కాదు అని ప్రవక్త హెచ్చరిస్తారు. అయితే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుచు బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు, ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగును నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించక, వేలు పెట్టి చూపి తిరస్కరించక, చెడ్డదానిని బట్టి మాటలాడుట నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించునని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చదువుతాం. ఉపవాసం ఉన్నానని చెప్పి కలహము, వివాదము, అన్యాయము, గుద్దులాడుట, వ్యాపారము గాక ఈ ప్రేమ గల దేవుని కార్యాలు చేయాలి, జరిగించాలి అని బోధించారు. 41వ కీర్తన 1వ వచనంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని తప్పించి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, శత్రువుని ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7-10 వచనాల్లో నీ సహోదరుల్లో ఒక బీదవాడు ఉండగా నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు అని ఆజ్ఞాపిస్తారు. 112వ కీర్తన 5-9 వచనాల్లో దయాళులను, అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అటివారు ఎప్పుడును కదలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనంలో బీదలకిచ్చు అనిగి లేమి కలుగదు అని చెప్పబడింది. లూకాసు వార్త 18:18లో ఒక అధికారి వచ్చి నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని యేసు ప్రభు వారిని అడిగినందుకు ఆయన ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను నెరవేర్చుమని చెప్పగా నేను బాల్యము నుండే నెరవేర్చుచున్నానని అంటాడు. యేసు ప్రభువు అయితే నీకు కలిగినవి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకంలో నీకు ధనము అధికమగును అంటారు. సామెతలు 14:31లో బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడని చెప్పబడింది. ఈరోజు మన ధ్యాన వాక్యంలో ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇస్తే, శ్రమపడిన వారిని తృప్తిపరిస్తే చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది అని ప్రభువు చెబుతారు. అలానే 11వ అధ్యాయం 14వ వచనం యోబు గ్రంథంలో చేతిలోని పాపము నీవు విడిచిన ఎడల, గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిర్దోషిగా సంతోషిస్తావు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు. దాటిపోయిన నీరు వలె నీ దురవస్థ మరిచిపోయి దానిని జ్ఞాపకం చేసుకోవని యోబు చెబుతాడు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది, చీకటి కమ్మినా అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది అని చెప్పబడింది. 37వ కీర్తన 5వ వచనంలో నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చును, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అని రాజైన దావీదు చెబుతారు. అవును, చీకటిలో మన వెలుగు ప్రకాశించాలి అంటే ఆకలిని కొనిన వారికి వారు ఆశించిన ఆహారం ఇవ్వాలి.
దుర్మార్గతను గుడారంలో నుండి తీసివేయాలి. మన మార్గాన్ని యెహోవాకు అప్పగించాలి, ఆయనను నమ్ముకోవాలి అని వాక్యం బోధిస్తుంది. చీకటిలో మన వెలుగు ప్రకాశించినట్లుగా ఆయన కొరకు నీతిగా జీవిందాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఆమెన్.